ఒక్క ఛాన్స్ అండి. ఒకే ఒక్క ఛాన్స్. మన చిన్నప్పుడు చాలా టీవీ షోసే వచ్చిన 'జాకీ చాన్' టీవీ షో మాత్రం ఒక స్పెషల్ ప్లేస్‌లో అయితే ఉంటుంది. దానికి ఫస్ట్ రీజన్ 'జాకీ చాన్' క్యారెక్టర్ అయితే, సెకండ్ రీజన్ మాత్రం ఈ సిరీస్‌లో చూపించిన మ్యాజిక్ ఐటెమ్స్ ఇంకా ఆబ్జెక్ట్సే. 'జాకీ చాన్' సిరీస్ మెయిన్ స్టోరీ ప్లాట్ కూడా వీటిపైనే బేస్ అయి ఉంటుంది. వీటిని సిరీస్‌లో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే చూపించారు. ఫస్ట్ సీజన్‌లోని ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్రేజీగా ఫీల్ అవ్వడం వల్ల తర్వాత సీజన్స్‌లోని చాలా మ్యాజిక్ ఐటెమ్స్‌ని అయితే చూపించారు. ఈ వీడియోలోని 'జాకీ చాన్' సిరీస్‌లో చూపించిన ఎవ్రీ మ్యాజిక్ ఐటెమ్ గురించి, వెపన్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. వీడియో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. లాస్ట్ దాకా చూడడానికైతే ట్రై చేయండి. ఆల్సో మీరు కానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మా 'జాకీ చాన్' ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సో మెయిన్ టాపిక్‌లోకి కనుక వస్తే, అంకుల్ మ్యాజిక్ స్టిక్. ఈ మ్యాజిక్ స్టిక్‌ని 'జాకీ చాన్'కి సంబంధించిన చాలా ఎపిసోడ్స్‌లో అయితే మనం చూస్తూ వచ్చాం. ఈ స్టిక్ అనేది స్టాచ్యూ అయిన ముళ్ళల చేపలా అయితే ఉంటుంది. దీంతోటే అంకుల్ ప్రతి ఒక్క మ్యాజిక్ స్పెల్‌ని కూడా వేస్తూ ఉంటారు. ఈ స్టిక్ పైన ఎటువంటి మ్యాజిక్ స్పెల్స్ లేకపోయినా సరే, ఈ స్టిక్ నుంచి లేజర్ బీమ్స్‌ని అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది మాత్రమే కాకుండా మరికొన్ని ఎపిసోడ్స్‌లోని అంకుల్ ఒక బలి లాంటి మ్యాజిక్ స్టిక్‌ని కూడా యూజ్ చేయడం అయితే మనం చూడొచ్చు. మ్యాజిక్ స్టోన్ ఫౌండర్ పేరు వింటేనే అర్థమైపోయింది కదా! దీని ద్వారా మంత్రపురాలను అయితే వెతికి పట్టుకోవచ్చు. దీన్ని షిండు క్రియేట్ చేస్తుంది. మంత్రపురాలని వెతికి పట్టుకోవడానికి. షిండుని శిలలా చేసేసిన పర్సన్ మళ్ళీ మ్యాజిక్ స్టోన్స్‌ని ఎవరూ కూడా కనిపెట్టకూడదు అని ప్రపంచంలో నలుమూలలా దాచిపెడతాడు. అది ఎక్కడ దాచిపెట్టాడు అనేది తనకి తప్పించి మరింకెవరికి కూడా తెలియదు. అందువల్లే షిండు మంత్రపురాలని వెతికి పట్టుకోవడం కోసం ఈ డివైస్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. కానీ ఒక ఎపిసోడ్‌లోని భీమా దీన్ని విరగ్గొట్టేస్తాడు. మంత్రపురాలు. 'జాకీ చాన్' సిరీస్ అంతా కూడా ఈ మంత్రపురాల పైనే బేస్ అయి ఉంటుంది. అందరికీ 'జాకీ చాన్' సిరీస్ పైన ఇంట్రెస్ట్ రావడానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇది క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, షిండుని శిలలా చేసేసినప్పుడు తనకుండి 12 పవర్స్ కూడా 12 రాళ్ళలోకైతే స్టోర్ అవుతాయి. వీటిని పట్టుకొని ఆ పవర్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ మంత్రపురాలన్నీ కూడా 12 ఉంటాయి. ఈ 12 మంత్రపురాల గురించి కూడా మన ఛానల్‌లోని ఒక సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. ఇవి ఎలా క్రియేట్ అయ్యాయి, వీటికుండే పవర్స్ ఏంటి అనేవన్నీ కూడా మాట్లాడాను. ఎవరైనా ఇంకా చూడకపోతే చూడటానికైతే ట్రై చేయండి. లింక్‌ని ఐకార్డ్స్‌లోని, ఎండ్ స్క్రీన్‌లోని తప్పకుండా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. మ్యాజిక్ బ్రేస్లెట్స్. ఈ మ్యాజిక్ బ్రేస్లెట్స్‌ని ఆకు ఒకసారి అయితే పెట్టుకుంటాడు. ఇవి పెట్టుకోవడం వల్ల ఆ పర్సన్‌కి సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆల్సో ఆ పర్సన్‌కి 4 ఆర్మ్స్ లాగా 4 హ్యాండ్స్ కూడా వస్తాయి. బ్రేస్లెట్స్‌ని గానీ యూజ్ చేస్తే ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ అయిపోతాడు. ఎంత స్ట్రాంగ్ అయిపోతాడు అంటే, తనకన్నా 100 రెట్లు బరువున్న వస్తువుని కూడా చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలడు. ఆల్సో తనకి కాంబాట్‌లో కూడా మంచి స్కిల్ అయితే ఉంటుంది. ఈ బ్రేస్లెట్‌ని పెట్టుకున్న పర్సన్‌ని ఓడించాలి అంటే నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఈ బ్రేస్లెట్ పవర్ ఎలా ఉంటుంది అంటే 10 ఎత్తు మంత్రపురాలకి ఈక్వల్ అన్నట్టు. మంకీ కింగ్. ఈ క్యారెక్టర్ గురించి మన ఛానల్‌లో ఒక పర్సన్ అయితే అడిగారు. సో ఇక్కడే దాని గురించి కూడా కవర్ చేస్తాను. చాలామంది 8 డీమాన్స్‌లో ఈ మంకీ కింగ్ కూడా ఒకడు అని అనుకుంటారు. కాకపోతే అది రాంగ్. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. యాక్చువల్‌గా ఈ క్యారెక్టర్‌ని ఎలా క్రియేట్ చేశారు అంటే, ఈ 'జాకీ చాన్' సిరీస్ అంతా కూడా చైనీస్ మైథాలజీ పైన బేస్ అయి ఉంటుంది. ఆ చైనీస్ మైథాలజీలోని ఈ మంకీ కింగ్ అనే క్యారెక్టర్ కూడా ఒకటి. ఈ మంకీ కింగ్ లైక్ మన హనుమంతుడిలా అయితే ఉంటాడు. కానీ సిరీస్‌లో మాత్రం ఈ క్యారెక్టర్‌ని కొంచెం ఈవిల్‌గా చూపించడానికైతే ట్రై చేశారు. 'జాకీ చాన్' సిరీస్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా తిననైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 'జాకీ చాన్' సిరీస్‌లో ఉన్న ఎవ్రీ పవర్‌ని, ఎవ్రీ మ్యాజిక్‌ని కూడా తిను కంట్రోల్ చేయగలడు. ఒక విధంగా తిను షిండుని, 8 డీమాన్స్‌ని కూడా చాలా ఈజీగా అయితే ఓడించగలడు. ఎందుకంటే తన దగ్గర అన్ని మ్యాజిక్ స్కిల్స్ అయితే ఉన్నాయి. ఆల్సో తన దగ్గర అన్ని మ్యాజిక్ స్కిల్స్ ఉండడం వల్ల తను కొంచెం చిన్న పిల్లోడు టైపు అల్లరి పనులు చేస్తూ ఉంటాడు. సో తన టైంలో అలా చేయడం వల్ల
కొంతమంది కలిసి తినని ఒక బొమ్మలా అయితే మార్చేస్తారు. అలా తను ఒక బొమ్మలాగా, ఒక ఆబ్జెక్ట్ లాగా అయితే మారిపోతాడు. మళ్ళీ తాను రిలీజ్ కావాలి అంటే ఎవరైనా పర్సన్ తన కాలు పట్టుకొని లాగాలి. అలా లాగినట్టయితే లాగిన పర్సన్ బొమ్మలా మారిపోతాడు. మంకీ కింగ్ ఏమో రిలీజ్ అయిపోతాడు. సో ఇది తన స్టోరీ అనమాట. తను చాలా పవర్ఫుల్. తన గురించి ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం కుదిరితే. మాయావి మ్యాజిక్ స్టిక్. ఇది చాలా పవర్ఫుల్ వెపన్ అని చెప్పాలి. ఎందుకంటే దీన్ని యూజ్ చేయాలి అంటే ఎలాంటి స్పెల్స్ కూడా చెప్పవసరం లేదు. ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మాయావి తన ఫుల్ పవర్ని యూజ్ చేసి దీన్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి. దీని నుంచి వాటర్ని, ఫైర్ని, ఎర్త్ని, కరెంట్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇలా దీనికి చాలానే ఫీట్స్ ఉన్నాయి. ఒక పర్సన్ని డాగిలా మార్చేయచ్చు. ఒక నార్మల్ వీక్ హ్యూమన్ని కూడా చాలా పవర్ఫుల్ హ్యూమన్గా అయితే చేంజ్ చేయొచ్చు. అలా ఈ స్టిక్ తోటి ఎలాంటి పనులైనా చేయొచ్చు. కాకపోతే ఈ స్టిక్ని యూజ్ చేయాలి అంటే ముందు మాయావి పర్మిషన్ అయితే ఉండాలి. మాయావి ఎక్కడున్నా లైక్ థోర్ హ్యామర్ లాగా ఈ స్టిక్ అయితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ స్టిక్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ సిరీస్లో అయితే పెద్దగా చూపించలేదు. ఒక విధంగా మంత్రపదాలన్నీ కలిపి ఈ స్టిక్ పైన యూజ్ చేసిన ఈ స్టిక్ని డిఫీట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. టైం ట్రావెల్ క్రిస్టల్ బాల్. ఈ టైం ట్రావెల్ క్రిస్టల్ బాల్ని యూజ్ చేసుకొని టైం ట్రావెల్ అయితే చేయొచ్చు. ప్రజెంట్లో ఉంటూనే ఫ్యూచర్లో ఏమవుద్ది, పాస్ట్లో ఏమవుద్ది అని కూడా చాలా క్లియర్గా అయితే చూడొచ్చు. టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్తో కూడా టైం ట్రావెల్ అయితే చేయొచ్చు. ఈ రెండింటిని కూడా మాయావి పాస్ట్లోకి వెళ్ళడానికి అయితే యూజ్ చేశాడు. ఆల్సో మాయావి యూజ్ చేసిన ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ క్యూబ్ని కూడా మాయావియే యూజ్ చేశాడు. దీన్ని యూజ్ చేసుకొని ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అయితే చేయొచ్చు. దీనికి ఇంకా చాలానే పవర్స్ అయితే ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకొని టైం ట్రావెల్ కూడా చెయ్యొచ్చు. దీని గురించి ఇందాక చెప్పిన 2 టైం ట్రావెల్ ఆబ్జెక్ట్స్ గురించి సిరీస్లో అయితే చాలా తక్కువగా చూపించారు. ఇవి ఎలా క్రియేట్ అయ్యాయి, అదర్ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా సిరీస్లో అయితే చూపించలేదు. అందువల్లే వీటి గురించి చాలా తక్కువగా అయితే మాట్లాడాను. ఆర్మర్ ఆఫ్ 8 ఇమ్మోర్టల్స్. ఈ సూట్ గురించి కనుక మీకు తెలిసి ఉంటే పక్కాగా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ సూట్ గురించి ఎప్పుడు చెప్తానా అని పక్కా మీరు అయితే వెయిట్ చేస్తారు. దీన్ని ఆర్మర్ ఆఫ్ 8 ఇమ్మోర్టల్స్ అని అంటారు. ఈ సూట్ని కనుక వేసుకుంటే ఒక నార్మల్ హ్యూమన్ సూపర్ హ్యూమన్ అయిపోతాడు. ఈ సూట్ని కనుక ఒక పర్సన్ యూజ్ చేసుకుంటే ఆ పర్సన్ చాలా పవర్ఫుల్ బీయింగ్గా అయితే అయిపోతాడు. మెయిన్గా తన స్ట్రెంగ్త్ అనేది లిమిట్లెస్గా పెరుగుతూ పోతూ ఉంటుంది. అందువల్ల తాను ఎలాంటి వెయిట్నైనా కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. ఆల్సో తన పంచ్ పవర్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో ఒక్క పంచ్ తోటే ఎనిమీని చాలా ఈజీగా అయితే నాక్ చేయొచ్చు. ఆల్సో ఈ సూట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆ పర్సన్కి డ్యూరబిలిటీ అనేది లిమిట్లెస్గా అయితే ఉంటుంది. ఎనిమీ ఎంత అటాక్ చేసినా కూడా ఆ సూట్ పైన చిన్న గీత కూడా పడదు. యూజ్ చేస్తున్న యూజర్కి చిన్న పెయిన్ కూడా తెలియదు. అందువల్ల తాను చాలా ఈజీగా అయితే ఫైట్ చేయొచ్చు. ఆల్సో ఈ సూట్ కనుక యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఆ పర్సన్కి సంబంధించిన స్పీడ్ అనేది చాలా బాగా పెరిగి ఉంటుంది. అందువల్ల ఫైట్ చేయడానికి కూడా చాలా యూజ్ అయితే ఉంటుంది. ఈ సూట్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు 8 డీమన్స్లో ఒక డీమన్ అయిన ఎర్త్ డీమన్ గురించి ఆల్రెడీ తను ఎంత పవర్ఫుల్ అనేది చెప్పాను. అలాంటి పర్సన్కే ఈ సూట్ని వేసుకొని జాకీ చాన్ అయితే టఫ్ ఫైట్ని ఇచ్చాడు. సో ఈ సూట్ ఎంత పవర్ఫుల్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ సూట్ ఎంత పవర్ఫుల్ అయినా జాకీ చాన్ సిరీస్లో దీన్ని ఒక్కసారి మాత్రమే చూపించారు. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది కదా. మీరు కనుక అలా ఫీల్ అయితే మీకు ఇది మబ్బులు ఇడిపోయే ట్విస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోని ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నాను. యాక్చువల్గా జాకీ చాన్ సిరీస్లో ఇవి మాత్రమే కాకుండా చాలా మ్యాజిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాటిని ఒక వీడియోలో చేస్తే ఏకంగా వీడియో అనేది 25 మినిట్స్ని అయితే దాటిపోయింది. అందువల్ల ఈ వీడియోని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశాను. పార్ట్ 2 వీడియోకి పెద్ద గ్యాప్ అయితే ఇవ్వను. టుమారోనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.
సో కొంచెం వెయిట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఆల్సో మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.